వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విశాఖపట్నం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలో వైసీపీ అధినేత జగన్ గతంలో చెప్పిన మాటలనే పోలి ఉన్నాయని ఆ పార్టీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా అభివర్ణించింది మొట్టమొదట జగన్ అని ఆయన గుర్తు చేశారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ప్రాధాన్యతను గుర్తించని చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏవైతే ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పామో ఈ ప్రాంతం గురించి, ప్రాంత అవకాశాల గురించి, ఈ ప్రాంత భవిష్యత్తు గురించి ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించామో ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటంట కూడా అవే మాటలు వస్తూ ఉన్నాయి. ఆయనేమి మొదటిసారి ముఖ్యమంత్రి కాదు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే నా అంత సీనియర్ నాయకుడు లేడు, నాకంట సీనియర్ ముఖ్యమంత్రి లేడు. సరే, దేశం సంగతి పక్కన పెడితే ఈ రాష్ట్రంలో 4వ సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఇది 7వ సంవత్సరం. మరి గతంలో 2014 నుంచి 19 మధ్యలో మీకు ఆ రోజు విశాఖపట్నం తాలూకా వనరులు, ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మీ అంత విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు విశాఖపట్నాన్ని పక్కన పెట్టి అమరావతి 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 అని చెప్పి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు? ఈరోజు కొన్ని కంపెనీలకి కొన్ని శంకుస్థాపనలు వారు చేసినట్టుగా ఈరోజు చూసాం. ఈరోజు కాగ్నిజెంట్ సంస్థ, పేరున్నటువంటి సంస్థ, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి భూమి పూజ చేసినట్టుగా చూసాం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు జరగడం అనేటువంటివి, కొత్త కొత్త సంస్థలు రావడం అనేటువంటివి, కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరగడం అనేటువంటిది ఏ రాష్ట్రంలోనైనా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జరుగుతూనే ఉంటుంది. అసలు విశాఖపట్నానికి మేజర్ ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి. కోవిడ్ లాంటి పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ వేసుకొని, ఎందుకంటే 2020 కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత దాదాపు 2023-24 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ నడుస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలోని కొన్ని ప్రముఖ నగరాలు మాత్రమే ఉన్నటువంటి ఐటీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి Tier 2 సిటీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను వారి ఇచ్చినటువంటి సలహాలు, సూచనల మేరకు ఇప్పుడు Tier 2 సిటీస్ వైపు ఈ పెద్ద సంస్థలన్నీ కూడా అడుగులు వేస్తున్నాయి అన్నటువంటి పరిస్థితులు ఆ రోజు అవకాశంగా తీసుకొని ఆ రోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు ఏ సంస్థకి రూపాయికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద, లేదా మిగిలినటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటువంటివి ఏ సంస్థ కన్నా చాలా అవసరం. రిసోర్సెస్ లేకుండా ఏ సంస్థ పెట్టుబడి పెట్టదు. ఆ రోజు ఇన్ఫోసిస్ని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటి చేసింది ఏంటంటే, విశాఖపట్నంలో ఈ పరిసర ప్రాంతాల్లో వారి సొంత స్థలాలు అయినటువంటి వారు, సొంత ఊర్లు ఉన్నటువంటి వారు ఎంతమంది విశాఖపట్నానికి రీలొకేట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు అన్నటువంటి సర్వే ఇన్ఫోసిస్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్స్లో ఉన్నప్పుడు వారు చేస్తే దాదాపు 3,000 నుంచి 3,500 మంది మేము విశాఖపట్నానికి రీలొకేట్ అవుతామని చెప్పి ఆ సర్వేలో వచ్చింది.
అప్పుడు ఇనీషియల్గా ఒక 1000 సీటర్తో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ని స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు స్టార్ట్ చేయడం, ఈరోజు దాదాపు 2000 మంది ఇన్ఫోసిస్లో పనిచేస్తూ ఉన్నారు.